హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పావన. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. దీంట్లో బాహు స్కూల్ రొటీన్ చూపిద్దామనేసి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే శాండ్విచ్ చేస్తున్నా. క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఆనియన్స్ ఇవి అయితే చిన్నగా చాప్ చేసుకున్నాను. కిడ్స్కి టేస్టీగా ఇవ్వాలి కదా, ఎవ్రీడే రొటీన్గా ఉంటే బాగోదు కదా వాళ్ళకి లంచ్ బాక్స్కి. సో అందుకోసం ఈరోజు బాహు లంచ్ బాక్స్ చూపిద్దామన్నట్టు ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ క్యాప్సికమ్, స్వీట్ కార్న్, క్యారెట్, ఆనియన్ అన్నీ ఒక బౌల్లో వేసుకునేసి, మీ ఇష్టం, మీకు ఏ వెజ్జెస్ కావాలన్నా వేసుకోవచ్చు. బాహుకి ఇష్టమైన వెజ్జెస్ ఇవే అనమాట. సో అందుకని ఇవేనే వేసాను. అండ్ సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం కారంకి పెప్పర్, లిటిల్ పెప్పరే. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకునేసేయాలి. ఆనియన్స్ కూడా నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను, వాడు ఆనియన్స్ ఎక్కువగా తినాడు. అండ్ వెజిటేబుల్స్ ఏమంటే ఎక్సెప్ట్ క్యాబేజ్, ఎందుకంటే క్యాబేజ్ వేసుకుంటే వాటర్గా వచ్చేస్తుంది. సో ఎక్సెప్ట్ క్యాబేజ్ ఏదైనా వేసుకోండి. అండ్ మైనస్ వేసుకున్నా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ తీసుకోండి. 2 slices ఆఫ్ బ్రెడ్ తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కెచప్ వేసుకొని, ఈవెన్ మైనీస్ ఏదన్నా మీ దగ్గర, నా దగ్గర నాండూస్ మైనీస్ కూడా ఉంది, నేనైతే అది అప్లై చేయలేదు. బాహుకు నాండూస్ మైనీస్ ఇష్టం ఉండదు. సో అందుకోసము కెచప్, మైనీస్ మాత్రమే అప్లై చేసుకున్నాను అనమాట బ్రెడ్కి. వెజిటేబుల్స్ తినము, ఇష్టం లేదు అన్నవి కూడా చిన్నగా చాప్ చేసి స్టఫ్ చేసి పెట్టేస్తే కిడ్స్ చాలా ఈజీగా తినేస్తారనమాట. టేస్టీగా ఉంటే డిఫరెంట్గా ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చీజ్ చెప్పడం మర్చిపోయినా. సో ఇప్పుడైతే చీజ్ కూడా పెట్టుకున్నాను అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ని మనం దోశల పైన చేసుకోవచ్చు, చపాతీ పైన చేసుకోవచ్చు, ఏ దేనిపైన చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్గా చేసుకోవచ్చు. పిజ్జా ఫీలింగ్ అనేది ఇస్తుంది. సో బాగా మంచిగా టేస్టీగా డిఫరెంట్గా ఎవ్రీడే చేసి పంపించచ్చు అనమాట. సో ఇలా మిక్స్ చేసినదంతా బ్రెడ్ పైన పెట్టుకున్న తర్వాత చీజ్ అంతా నీట్గా స్టఫ్ చేసి, సో ఇంకో స్లైస్ ఆఫ్ బ్రెడ్ని క్లోజ్ చేసాను అనమాట. ఈ క్లోజ్ చేసేటప్పుడు స్టఫ్ ఏది బయట రాకుండా బాగా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే పెద్దదిగా పైకి ఉబ్బుకొని ఉన్నట్టున్నా కూడా అంత ఇదిగా కుక్ అవ్వదు. సో మంచిగా ప్రెస్ చేసుకున్నామంటే నీట్గా స్టఫ్ అనేది ఫిక్స్ అవుతుంది బ్రెడ్లో. సో అట్లా ఫిక్స్ అయిన తర్వాత నీట్గా పెట్టుకున్నాక బటర్ అయితే అప్లై చేసుకోండి. బటర్ ఉంటే బటర్, గీ ఉంటే గీ, లిటిల్ ఆయిల్, వాట్ ఎవర్ మీకు నచ్చినట్లు ఏదైనా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత నేనైతే, మాకు టోస్టర్ ఉందన్నమాట. సో నేనైతే టోస్టర్లో చేసాను. సో ఇఫ్ టోస్టర్ లేని వాళ్ళు మామూలు దోశ ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. లైక్ నార్మల్గా ట్విస్ట్ చేస్తే తెలుస్తుంది కదా, కుకింగ్ చేస్తానాము అంటే తెలుస్తుంది కదా అది కుక్ అయింది బాగా అన్నట్లు. సో నేనైతే ఈ టోస్టర్లో పెట్టుకునేసాను అనమాట. వన్ సైడే బటర్ అప్లై చేసుకున్నాను, ఇంకో సైడ్ ఇక్కడ పెట్టిన తర్వాత అప్లై చేసుకున్నాను. బికాస్ అక్కడే ఫ్లిప్ చేసిన అంటే ఆ బటర్ అంతా కింద అవుతుంది కాబట్టి. సో ఇలా బటర్ అంతా అప్లై చేసుకొని నేను జస్ట్ 1 minute అలా కుక్ చేసుకున్నాను. 1 minute కాదు, లెస్ దాన్ 1 minute కుక్ అయిపోతుంది అనమాట ఈ టోస్టర్లో. ప్యాన్లో ఏమంటే మేబీ 1 to 2 minutes తీసుకోవచ్చు. స్లోగా కుక్ చేసుకోండి, మాడిపోకుండా. ఇక్కడ నాకు ఈ బ్రెడ్ టోస్ట్ పైన మాడింది అనుకుంటారేమో, మాడలేదు. మేము రోజు బాహుకి వేఫల్స్ ఇస్తాను, చాక్లెట్ వేఫల్స్. ఆ చాక్లెట్ అంతా దానికి అంటుకుంది, ఇంకా క్లీన్ చేయలేదు టోస్టరు. సో ఆ చాక్లెట్ బ్లాక్గా ఉండేదంతా ఆడ వచ్చింది అంతే. సో ఏం మాడలేదు. సో ఇలా 2 sides ఫ్లిప్ చేసుకొని బాగా కుక్ చేసుకున్న తర్వాత కట్ చేస్తే మీకు ఒక శాండ్విచ్ టేస్ట్, పిజ్జా ఫీలింగ్ ఉంటుంది. పిల్లలకి హ్యాపీగా తింటారు కదా. సో అందుకోసము ఇలా చేశాను. మీకు కనుక నచ్చినట్లయితే ట్రై చేయండి. చాలా ఈజీ, వెరీ సింపుల్ అనమాట. సో దీన్ని యాజ్ ముందు చెప్పినట్టు దోశ పైన కానీ లైక్ వాఫల్స్, దేనిపైన కూడా చేసుకోవచ్చు. బ్రెడ్ దేనిపైన కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇలా లంచ్ అయితే పెట్టేసా బాక్స్. మా బాహు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని దోశలో, పెసరట్టు దోశ ఉంటుంది కదా దానిపైన అన్నిట్లో కొంచెం ట్రై చేస్తానమాట. 1 day మామూలు దోశ వేసినానంటే సెకండ్ డే ఇలా ట్రై చేసి పంపిస్తాను. బట్ వెజ్జీస్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఈవెన్ మీరు ఎగ్ కావాలన్నా ఎగ్ వేసుకోవచ్చు, పన్నీర్ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే టైం 7:30 అయిపోయింది. సో ఇవాళ ఫ్రైడే. నేను మా చంటి ఇద్దరము వర్క్ ఫ్రమ్ హోమే. కొంచెం లేట్గా లేస్తామన్నమాట ఫ్రైడే అయితే. మా బాహుకి ఇంకా 8:30కి స్కూల్. యూజువల్గా అయితే 7కి లేసేస్తాడు. మేము లేట్గా లేయడం వల్ల నేను బాక్స్ చేసి అన్నీ రెడీ చేసేటప్పుడు వీడిని లేట్గా లేపాను అనమాట. సో 7:30 అయిపోయింది. ఇంక ఇవాళ ఫ్రైడే కాబట్టి వీళ్ళకి స్విమ్మింగ్ ఉంటుంది. స్విమ్మింగ్ ఉంటే టవల్ ఇవన్నీ మనం పెట్టి పంపించాలి, స్విమ్మింగ్ షార్ట్ అంతా.
నేనేమంటే షార్ట్ ఇంట్లోనే వేసి పంపించేస్తాను. స్కూల్కి వెళ్ళిన 1 అవర్కే వీళ్ళు స్విమ్మింగ్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక్కడ స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది, దాంట్లో తీసుకెళ్తారు స్విమ్మింగ్కి. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ వీళ్ళు ప్యాంట్ తీసి మళ్ళీ షార్ట్ వేసుకోవాలంటే కష్టం కదా, చిన్నపిల్లలు కదా, అందుకోసం ముందే షార్ట్ వేసి ప్యాంట్ వేసి పంపించేస్తాను. సో డైరెక్ట్ స్విమ్మింగ్కి వెళ్ళినా కూడా అంత ఈజీగా ఉంటుంది కదా, వాళ్ళకి అంత కష్టపడాల్సిన అవసరంలా. సో అలాగా ముందే షార్ట్ వేసి ప్యాంట్ వేసి పంపించేస్తా. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక వాడు సర్దుకుంటాడు క్లీన్ చేసేసి, స్విమ్మింగ్ తర్వాత. వాళ్ళ బ్యాగ్ అయితే ఏమీ ఉండదు, బ్యాగ్లో ఒక బుక్ ఉంటుంది, అది లైబ్రరీలో వాళ్ళు ఇస్తారు, ఏదో చదివేస్తారు వీళ్ళు అని. కానీ వీళ్ళు ఏం చదవరు ఇక్కడ, మొత్తం స్కూల్లోనే. ఇక్కడ ఏమంటే నేను ఇంట్లో చెప్పిస్తాను మన ఇండియన్ సబ్జెక్ట్స్, బట్ స్కూల్లో అయితే ఏముండదు, స్కూల్లోనే మొత్తం ఉంటుంది. వాళ్ళకి హోంవర్క్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఏముండవు. మనకైతే ఇండియాలో స్కూల్ బ్యాగ్స్, ఆ స్కూల్ బ్యాగులు చూస్తేనే సగం స్కూల్కి పోకూడదురా నాయన అన్నట్టు ఇంట్రెస్టే పోతుంది. ఇది ఏముండవు, ఖాళీ అనమాట బ్యాగ్లో. రోజు థర్స్డే, ఫ్రైడే, వెనస్డే ఒక్కొక్క యాక్టివిటీ ఉందన్నమాట, కరాటీ, స్విమ్మింగ్, క్రికెట్ ఇలా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్ అనమాట. సో అందుకోసము ఇలా డ్రెస్ అయితే పెట్టుకొని వెళ్తాడు స్విమ్మింగ్కి. కరాటీ, టైక్వాండా వెళ్తాడు, దానికి డిఫరెంట్ డ్రెస్సెస్ అవి పెట్టుకొని వెళ్తాడనమాట. ఇది మా బాహు స్కూల్ డ్రెస్. ఫ్రైడే అయితే ఇలా వేసుకోవాలి. ఓన్లీ ట్యూస్డే, థర్స్డే పిఈ ఉంటుంది. నా జాతర వ్లాగ్లో చూస్తుంటారు కదా, అట్లా టీషర్ట్ వేసుకొని ఒక ఉత్తి టీషర్టే వేసుకొని వెళ్ళాలన్నమాట. నార్మల్ డేస్ అయితే ఇలా వైట్ టీషర్ట్, ఇలా యూనిఫామ్ వేసుకొని అయితే వెళ్ళాలి. వైట్ సాక్స్, నార్మల్ బ్లాక్ షూనే. బ్యాగ్ అయితే ఇలా వాళ్ళ స్కూల్ బ్యాగ్స్లో ఏముండవు, ఒక్క బుక్ కూడా ఉండదు. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చి నేను చాకోస్ ఇచ్చేసాను, చాకోస్ తింటాడు. ఒక్కొక్కసారి మోస్ట్లీ ఇట్లాంటి ఫుడ్డే తింటాడనమాట, ఈజీ ఫుడ్. సో ఇప్పుడైతే స్కూల్కి టైం అయిపోయింది, 8:50 అయిపోయింది. యాక్చువల్గా 8:50కి వెళ్ళాలి. ఎవ్రీ ఫ్రైడే వీళ్ళు కార్లో వెళ్తారు, మేము రీసెంట్గానే కార్ కొన్నాము. సో ఎవ్రీ ఫ్రైడే వీళ్ళు కార్లోనే వెళ్తారు. కార్లోనే కదా అని కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. 8:50 అయిపోయింది. సో అందుకోసం ఫాస్ట్గా రన్ చేసుకొని వెళ్తున్నారనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే ఫస్ట్ షూర్ కంపల్సరీ అంటిల్ 10 years కార్ సీట్ అనేది ఉండాలి కిడ్స్కి. సో అందుకోసము కార్ సీట్ వేసుకొని కూర్చోవాలా. వితౌట్ బెల్ట్, వితౌట్ కార్ సీట్ చాలా ఇక్కడ ఇల్లీగల్ లాగా చూస్తారనమాట, చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం కార్ సీట్ బ్యాక్ నుంచి ముందరికి వేసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోయారు. ఇదన్నమాట బాహు స్కూల్ రొటీన్. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్టే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్.